హే ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ మినీ వైబ్స్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లెట్స్ సబ్స్క్రైబ్ నౌ అండ్ లెట్స్ క్రియేట్ మ్యాజిక్ టుగెదర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అమేజింగ్ షార్ట్స్. కమింగ్ టు వీడియో, థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి అందరూ ఒక రౌండ్ వేసేసి వచ్చుంటారు కదా నుమాయిస్ ఎగ్జిబిషన్కి. యాక్చువల్లీ ఎగ్జిబిషన్కి ఫస్ట్ టైం కూడా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ వెళ్ళకుండా ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను ఒక్కదాన్ని అనమాట. యాక్చువల్లీ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే వెంటనే అన్నీ చూసేసి మనం కొనేసుకోకుండా ఫస్ట్ ఒక ట్రిప్ మొత్తం మనం ఒక ప్లాన్ లాగా మొత్తం తిరిగేసి మంచిగా మనం సెకండ్ టైం వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఫ్రీగా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం నుమాయిస్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అంటే 30 minutes బిఫోర్ మనం మెట్రో దగ్గర దిగేసి ఉండొచ్చు. వాడు 4 వదిలేగానే మనం లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రీగా ప్రశాంతంగా షాప్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే ఫోల్డబుల్ చైర్స్ ఉంటాయి, అదొకటి హ్యాండ్లో పట్టుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మనం తిరిగి తిరిగి అక్కడ బార్గింగ్ చేసి చేసి అలసిపోతాం అనమాట. కూర్చోడానికి కూడా మనకి ప్లేస్ కనిపించదు. సో అది మాత్రం మన చేతిలో ఉంటే ప్లస్ అని నాకు అనిపించింది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి బార్గింగ్ స్కిల్స్ మన దగ్గర ఉన్నా కానీ వేస్ట్ అనిపించింది నాకు అక్కడ. ఎందుకంటే కొన్ని షాప్స్ దగ్గర వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అనమాట, అస్సలు తగ్గించరు. అసలు ఫిక్స్డ్ అంటే మనం అక్కడ అడిగినా కూడా వేస్టే అనమాట. కొన్ని చోట్ల వచ్చేసి అడగంగా ఒక 100 ఒక 50 తగ్గించి ఇచ్చేసారనమాట. అండ్ నాకేమనిపించిందంటే, బయట మనం షాపింగ్స్ చేసాం కదా, స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి, చార్మినార్ ఆర్ బేగం బజార్ ఆర్ కోటి, ఇలాంటి వాటి దగ్గర కూడా ఇలాంటి కొన్ని ఐటమ్స్ మనకి దొరికినా కానీ అవే ఐటమ్స్ ఇక్కడ నుమాయిస్ ఎగ్జిబిషన్లో ఉన్నా కానీ అవి డబల్కి డబల్ రేట్ చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. అండ్ క్లాతింగ్లో కూడా కొన్ని మనం ఆన్లైన్లో చూసినవి కూడా నాకు కనిపించాయి. అవి కూడా మనం మంచి బ్రాండ్స్లో ఆర్డర్ పెట్టుకున్నా కానీ మనకి మంచిగానే వస్తాయి. బట్ వీళ్ళు మాత్రం రేట్ అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మనకి మాట్లాడే ఛాన్సే ఇవ్వరనమాట. అండ్ గట్టిగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. బట్ గైజ్, మెయిన్లీ మనం మాత్రం వీకెండ్స్లో అస్సలు వెళ్ళకూడదు. వీక్ డేస్లోనే మనం ప్లాన్ చేసుకొని కూల్గా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం అక్కడ 4:30 తర్వాత కానీ 5:30 తర్వాత కానీ మనం స్టార్ట్ అయ్యి మనం అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 hour పట్టి ఆర్ 30 minutes పట్టిందంటే అప్పటిలోపే క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఆ క్రౌడ్లో అయితే నాకు కొన్ని షాప్స్ కూడా కనిపించలేదు అనమాట. ఇంకోసారి మళ్ళీ వద్దామని చెప్పేసి మేము బయటకు వచ్చేసాము. ఆ రోజైతే అసలు మెట్రో దగ్గర ట్రాఫిక్ అసలు ఓ మై గాడ్ అనిపించింది. అండ్ కొంతమందిని ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేసేసారు అక్కడ. అందుకే అంటారనమాట, సోషల్ మీడియాని అస్సలు నమ్మొద్దని చెప్పేసి. ఈ వీడియోస్ అన్నీ వైరల్ చేసి చేసి నన్ను కూడా వెళ్ళేలాగా చేశారు. వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది. ఇట్స్ ఓకే, మీరు కూడా ఒకసారి చూసేయండి, మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్.